కోర్టులో వాదించే వారిని ఇంగ్లీష్లో అయితే లాయర్ అంటారు. మరి తెలుగులో ఏమంటారు? న్యాయవాది అంటారు. న్యాయం వైపున నిలిచి గెలిపించేవాడు అని అర్థం. కానీ ప్రతి కేసులోనూ న్యాయం వైపున ఒక లాయర్ ఉన్నట్టే అన్యాయం వైపున కూడా మరో లాయర్ ఉంటాడు. ఈ లెక్కన సగం మంది లాయర్లు అన్యాయవాదులు అన్నమాట. ఇలాంటి లాజిక్ పక్కన పెట్టేసి ఆలోచించినా కూడా ఢిల్లీలోని ఒక లాయర్ నిర్వాకం చూస్తే మనకు దిమ్మ తిరిగిపోతుంది. అసలు అలాంటి పనులు చేస్తూ నల్లకోటు వేసుకున్న వారిని న్యాయవాదులు అనవచ్చా అన్న అనుమానం కలుగుతుంది. అన్యాయవాదులు అన్న పదమే వాళ్లకి కరెక్ట్. అనగనగా రోహిత్ టాండన్ అని ఓ ఢిల్లీ లాయర్. ఆయనెవరో రామ్ జెఠ్మలానీ లాంటి ప్రముఖ ప్రసిద్ధ న్యాయవాది అనుకోకండి. ఓ మామూలు చిన్న చిన్న కేసులు టేకప్ చేసే సాదాసీదా లాయర్. కానీ అంతా అలా అనుకుంటున్న సమయంలోనే రోహిత్ టాండన్ ఎంతటి ప్రబుద్ధుడో అందరికీ తెలిసిపోయింది. గత అక్టోబర్లో తొలిసారి మనోడి ఇళ్లు, ఆఫీస్ లాంటి వాటిపైన ఐటీ శాఖ దాడులు చేసింది. గట్టి నిఘా పెట్టి టాండన్ గారి నల్ల వ్యవహారం పసిగట్టిన ఐటీ అదే రేంజ్లో అటాక్ చేసింది. ఫలితంగా ఒకేసారి 125 కోట్లు దొరికాయి. తర్వాత ఈ మధ్య కాలంలో 2 వారాల కిందట ఆదాయ పన్ను శాఖ రెండోసారి దాడులు చేసింది. అప్పుడు 19 కోట్లు లభించాయి దొరగారి దగ్గర నుంచి. తాజాగా ముచ్చటగా మూడోసారి దాడి చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మళ్లీ భీభత్సంగా బ్లాక్ మనీ దొరికింది. పాత 500, 1000 రూపాయల నోట్లు కాదు, కొత్త 2000 నోట్లు కూడా భారీగా దొరికాయి. ఎంత అనుకుంటున్నారా? సామాన్య జనానికి ఒక్క 2000 నోటు కోసం కూడా దొరకని కరువు కాలంలో మనోడి వద్ద ఏకంగా 2,61,00,000 విలువైన నోట్లు ఉన్నాయట. ఇంత అక్రమ సంపాదన కలిగిన ఈ రోహిత్ టాండన్ సుప్రీంకోర్టులో హై ప్రొఫైల్ కేసు వాదించే వాడేమి కాదట. అయినా ఇంత నల్ల సొమ్ము ఈ నల్లకోటు శాల్తీ వద్దకి ఎలా వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయినా డబ్బు సంపాదించడం అనే టాలెంట్ ఉన్న వాడికి మరో స్పెషల్ టాలెంట్ అవసరమా చెప్పండి?